నేను ఎందుకు చప్పట్లు కొడుతున్నావు? Children, all of you, good morning. Good morning, sir. 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 Good morning to all. You see the screen? Screen కనిపిస్తుందా? Okay, there are 8 units in English subject. There are 8 units in English subjects. So ఇక్కడ మనకి ఇంగ్లీష్ లో 8 యూనిట్లు ఉన్నాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కలవ్య, the pancake, what is a tree, a miller and his donkey, that journey, honesty, the boy and the unlucky. 8 units అనేవి ఉన్నవి. లెసన్ కాకుండా ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది మాట్లాడద్దు ఎవరు కూడా, ఎవరు మాట్లాడుతున్నారు మ్యూట్ లో పెట్టుకోండి. సంధ్య నీ దగ్గర డిస్టర్బ్ వస్తుంది, మ్యూట్ లో పెట్టుకో. ఈ లెసన్స్ అనేవి మనకు 8 లెసన్స్ ఉన్నాయి. అయితే లెసన్స్ గురించి మనకు ఎగ్జామ్ లో అడగట్లేదు. ఏకలవ్య గురించి ఇంతవరకు వచ్చిన ఎగ్జామ్లలో ఏకలవ్య స్టోరీ గురించి మనకు అడగడం లేదు. అయితే ఆ స్టోరీ బ్యాక్ సైడ్ స్టోరీ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఆ స్టోరీలో ఉన్నటువంటి వర్డ్స్ గురించి మనకు అడగడం జరుగుతుంది. సో ప్రతి లెసన్ లో ఉన్నటువంటి గ్లజరీ, సో గ్లజరీ అంటే లిస్ట్ ఆఫ్ వర్డ్స్ విత్ మీనింగ్స్. సో ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీనింగ్స్ అనేది మనకు అడగడం జరుగుతుంది. ఒకసారి మనం తెలుసుకుందాం. ఒకసారి చూడండి ఇక్కడ డిస్హార్టెండ్. సో ఏముంది ఇక్కడ? డిస్హార్టెండ్ మీనింగ్ ఏంటంటే ఇది వర్బ్. వి అంటే వర్బ్. సో దీని మీనింగ్ ఏంటంటే టు లాస్ హోప్, అంటే మనము హోప్ ని కోల్పోవడము, ఆశను కోల్పోవడము, నిరాశ చెందడము దాని అర్థం. నెక్స్ట్ చూడండి ఆర్చరీ. ఆర్చరీ అంటే ఇట్ ఈస్ నౌన్ అంటే నేమింగ్ వర్డ్. సో ఆర్చరీ అంటే మీనింగ్ షూటింగ్, షూట్ చేయడాన్ని మనము ఆర్చరీ అంటాం. బాణం కానీ మనం గురి తీసుకుంటాన్ని ఆర్చరీ చెప్తాం. సౌండ్ చేసేది చూడండి. నిషాద చీఫ్ అనేది ఇది నౌను. దీని మీనింగ్ ఏంటంటే ద హెడ్ ద నిషాద ట్రైబ్, అంటే నిషాద అనే ఒక ట్రైబ్ ఉంటది. సో ట్రైబ్ అంటే ఒక అడవుల్లో నివసించేటువంటి వాళ్ళు, ఆ చెంచులు. సో ఆ గిరిజనులు, ఆ గిరిజన తెగకు చెందినటువంటి చీఫ్. చీఫ్ అంటే పెద్ద, ఆ తెగ యొక్క పెద్ద అన్నట్టు. నెక్స్ట్ సో కమాండ్ అంటే ఇది వర్బ్, ఇట్స్ ఏ వర్బ్. దీని మీనింగ్ ఏంటి? ఆర్డర్. ఆర్డర్ అంటే ఆజ్ఞాపించుట, ఆజ్ఞాపించుట, ఏదైనా చేయమని చెప్పుట. వర్బ్ అంటే మనకు తెలుసు కదా, యాక్షన్, పని. నెక్స్ట్ హంబుల్. హంబుల్ అనేది ఇది అడ్జెక్టివ్. సో హంబుల్ అంటే పొలైట్. పొలైట్ అంటే మర్యాదగా, విధేయతగా ఉండడము. నెక్స్ట్ రాయల్. రాయల్ ఇట్ ఈస్ ఆల్సో అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే చెప్పుకున్నాం కదా మనము డిస్క్రైబింగ్ వర్డ్స్ అని. రాయల్ అంటే కింగ్లీ. కింగ్లీ అంటే రాజసం, అంటే రాజులాగా, రాజులకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో సో ఆ విధంగా ఉండడాన్ని, రాజుల్లాగా ఉండడాన్ని రాజసం అంటాము, కింగ్లీ అని చెప్తాం. తర్వాత స్కిల్ఫుల్. స్కిల్ఫుల్ అనేది కూడా ఇది కూడా అడ్జెక్టివ్, అంటే డిస్క్రైబింగ్ వర్డ్. సో అడ్జెక్టివ్ అంటే ఇక్కడ మనకు ఒక నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ అది డిస్క్రైబ్ చేస్తుంది, వివరిస్తుంది. సో స్కిల్ఫుల్ అంటే ఏంది? టాలెంటెడ్. టాలెంటెడ్ అంటే తెలివైన. స్కిల్ఫుల్ అంటే మనకు ఒక మంచి నైపుణ్యం, తెలివైన. నెక్స్ట్ గురుదక్షిణ. ఇట్స్ ఏ నౌన్.
నౌన్ అంటే నేమింగ్ వర్డ్. ఇది teacher at the end of the course as a token of respect. సో గురు దక్షిణ అంటే గురువుకి ఇచ్చే దక్షిణ. సో ఇట్లా మనకు స్కూల్స్ ఈ విధంగా ఉండేవి కావు. సో గురుకులాలు ఉండేవి. అక్కడ పోయి అక్కడ ఉన్నటువంటి గురువు దగ్గర వీళ్ళు కొన్ని రోజులు విద్య నేర్చుకొని అక్కడ కొన్ని పనులు చేసి లాస్ట్ కు వచ్చే ముందు ఆ గురువుకి ఏదైనా ఒక గిఫ్ట్ లాగా బహుమతి లాగా ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు అన్నట్టు. సో దాన్నే గురు దక్షిణ అనేది. సో ఇక్కడ చూడండి, సంథింగ్ ఆఫర్డ్ టు టీచర్ అంటే టీచర్ కి ఇచ్చేది గురుదక్షిణ అనేది. ఎప్పుడు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ అయిపోయిన తర్వాత, యాజ్ ఎ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ అంటే గౌరవంగా, ఒక కోర్సు నేర్చుకున్న తర్వాత మీరు ఆ టీచర్ కి గౌరవంగా మీరు ఇచ్చే బహుమతిని దాన్ని ఏమంటాము? గురుదక్షిణ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 month కోర్స్ పెట్టుకున్నాం. సో 1 month కోర్స్ పెట్టుకున్నాం కదా. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత నా పైన అంటే టీచర్ పైన మీరు రెస్పెక్ట్ తోటి మీరు ఏదైనా బహుమతిగా ఇస్తే దాన్ని ఏమంటాం మనము? ఇట్స్ కాల్డ్ యాజ్ గురుదక్షిణ. అంటే ఒక కోర్సు నేర్చుకున్న తర్వాత ఆ గురువుకి మీరు ఇచ్చే గౌరవంగా ఇచ్చే బహుమానమే గురుదక్షిణ అని మనం చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఈ కాంప్రహెన్షన్ అంటే ఇది లెసన్ కి సంబంధించి దీని గురించి ఏం అడగట్లేదు. సో లెసన్ ఏకలవ్య ఎవరు, ఏకలవ్య ఎట్లుండేవారు అవన్నీ పెద్దగా మనకి ఎగ్జామ్ లో అడగట్లేదు. సో ఇక్కడ చూడండి ఏకలవ్య క్వాలిటీస్. సో అంటే గుడ్ క్వాలిటీస్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. ఒకసారి అవి క్వాలిటీస్ కూడా మనం నేర్చుకోవాలి. సో హార్డ్ వర్కింగ్ అంటే కష్టపడి పని చేయడము, హంబుల్ విధేయతగా ఉండడము. సో లేజీ అనేది ఉండడం ఇది కాదు, ఇది ఏకలవ్యకు సంబంధించిన క్వాలిటీ కాదు. స్కిల్ఫుల్ అంటే మంచి నైపుణ్యంతో ఉండడము. డిసోబీడియంట్ అంటే విధేయతగా లేకపోవడం, కాబట్టి ఇది కూడా కాదు. కైండ్ అంటే దయతో ఉండడము. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ డిటర్మైండ్ అంటే కృతనిశ్చయంతో అనుకున్న దాన్ని చేసేదాకా వదలకుండా చేయడాన్ని డిటర్మైండ్ అంటాం. సో ఇది కూడా క్వాలిటీ ఆఫ్ ఏకలవ్య. ఆరగెంట్ అంటే నేనే గొప్ప అని పొగరుగా ఉండడం. సో ఇది కాదు. నెక్స్ట్ డివోటెడ్ అంటే కూడా మనం చేసే పని పైన అంకిత భావంతో ఉండడము, దానిపైన దాన్ని గౌరవించడం, చేసే పనిని గౌరవించడం. డివోటెడ్ అంటే అంకిత భావంతో పనిచేయడం అంటాం. ఒబీడియంట్ అంటే కూడా విధేయతగా ఉండడం, అంటే అనుకువగా చెప్పింది విని నేర్చుకోవడం. సో ఒబీడియంట్ కూడా ఏకలవ్య క్వాలిటీ అవుతుంది. సో యాక్టివ్ అంటే చురుకుగా ఉండడము. సో యాక్టివ్ కూడా ఏకలవ్య క్వాలిటీ అవుతుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? పిల్లలు సౌండ్ చేస్తున్నారు. హెసిటెంట్ అంటే డౌట్ఫుల్ గా ఏదైనా పని చేయాలంటే వెనకాడుతూ చేయాలన్నా వద్దా అని సంశయించుకుంటూ ఉండడం. సో ఇది కాదు ఏకలవ్యది. సో కాబట్టి ఇట్లా క్వాలిటీస్ ఏంటి అంటే మనకు ఇంపార్టెంట్ గా అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, గతంలో పిల్లలంట రెజ్లింగ్ అంటే పోటీ లాంటివి నేర్చుకునే వాళ్ళంట. ఇప్పుడు మీరు స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారు? సో చూడండి, ఇక్కడ మీరు రెజ్లింగ్ పిల్లలు వినాలే. ఇక్కడ చూడండి, రెజ్లింగ్ లో డబ్ల్యూ సైలెంట్, డబ్ల్యూని మనం పలకము, రెజ్లింగ్ అంటాం. కానీ వ్రెజ్లింగ్ అనం, రెజ్లింగ్. సో ఇక్కడ సైలెంట్ లెటర్ల గురించి కూడా మనకి ఎగ్జామ్ లో అడుగుతున్నారు. ఒక వర్డ్ ఇచ్చి అందులో సైలెంట్ లెటర్ ఏది? సో నైఫ్ ఉంది, KNIFE, నైఫ్ లో ఏది సైలెంట్? కే సైలెంట్. సో కే సైలెంట్ అంటే సైలెంట్ లెటర్ ఏంది అనేది కూడా ఎగ్జామ్ లో అడుగుతున్నాడు. సో ఇట్లా మీరు సైలెంట్ లెటర్లు కూడా నేర్చుకోవాలి. వర్డ్స్ చూసినప్పుడు ఒక వర్డ్ ఉన్నప్పుడు దాని మీనింగ్ ఏంది, దాని ఆపోజిట్ వర్డ్ ఏంటి, దాంట్లో సైలెంట్ లెటర్ ఏంటి, దాని స్పెల్లింగ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఇందులో కే సైలెంట్, ఇందులో డబ్ల్యూ సైలెంట్, అతను నో ఉంటది, నో ఉంటది, ఇందులో కూడా కే అనేది సైలెంట్. ఇట్లా రైట్ ఉంటది, డబ్లా రైట్. ఈ రైట్ అంటే రాయడం, ఇందులో కూడా సైలెంట్ లెటర్లను కూడా మీరు నేర్చుకోవాలి. ఇక్కడ గతంలో రెజ్లింగ్ ఇలాంటివి నేర్చుకునేది, ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారు? సో ఇప్పుడు రెజ్లింగ్ అనేది నేర్చుకోవట్లేదు.
పెయింటింగ్ చేస్తారు కాబట్టి డ్రాయింగ్ పెయింటింగ్ చేస్తారు. ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. సాంస్క్రిట్ కూడా ఇప్పుడు స్కూళ్ళలో నేర్చుకోవడం లేదు. మ్యూజిక్ కూడా స్కూళ్ళలో పెద్దగా మనకు నేర్పడం లేదు. ఆర్చరీ విలువిద్య నేర్పడం లేదు. రిసైటింగ్ అంటే రైమ్స్ పాడడం ఇది నేర్పిస్తున్నారు. ఇంగ్లీష్, క్రాఫ్ట్స్ ఇది కూడా కట్టె పని, కట్టెని ఏ విధంగా బొమ్మలు తయారు చేయడం అవి కూడా నేర్చుకోవట్లేదు. రైటింగ్ రాయడం నేర్చుకుంటారు. మ్యాథమెటిక్స్ గణితం నేర్చుకుంటారు. తెలుగు నేర్చుకుంటారు. పాటరీ అంటే కుండలు చేయడం ఇది నేర్చుకోవడం లేదు. చదవడం నేర్చుకుంటారు. సైన్స్ నేర్చుకుంటారు. ఇది మత గ్రంథాల గురించి చెప్పడం, పిక్చర్స్ అంటే గ్రంథాల గురించి నేర్చుకోవడం అది లేదు. రైటింగ్ కూడా లేదు. స్టడీస్ నేర్చుకుంటారు. గ్రామర్, డాన్స్ స్కూల్లో డాన్స్ కూడా నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు దీస్ డేస్ వి లెర్న్ ఇన్ అవర్ స్కూల్స్. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటివి ఇక్కడ చూడండి, దీని గురించి చెప్పుకున్నాం. ద్రోణాచార్య టీచర్. ద్రోణాచార్య వాజ్ ద రాయల్ టీచర్ ఆఫ్ ద పాండవాస్ అండ్ ద కౌరవాస్ ఆఫ్ హస్తినాపుర. అర్జున వాజ్ వన్ ఆఫ్ ద పాండవాస్. సో ఇందులో చూడండి ద్రోణాచార్య టీచర్, పాండవాసు, కౌరవాసు, హస్తినాపుర. సో ఇవన్నీ కూడా ఏంది, ద్రోణాచార్య అంటే నేమ్స్ ఆఫ్ ఏ పర్సన్, టీచర్ అంటే ప్రొఫెషన్ ఆఫ్ ఏ పర్సన్, పాండవాస్ అంటే పాండవాస్, కౌరవాస్ అంటే ఇట్స్ ఎ నేమ్, ఫ్యామిలీ నేమ్స్. పాండవులు కౌరవులు ఫ్యామిలీ నేమ్స్. అంటే అదొక ఊరు, వీళ్ళ నేమ్. తర్వాత అర్జున, అర్జున అంటే అర్జున వన్ ఆఫ్ ద పాండవాస్. పాండవులు అర్జున ఒక్కడు. అర్జున అంటే కూడా ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ పర్సన్. పాండవాస్ అంటే ఇట్స్ నేమ్ ఆఫ్ ఫ్యామిలీ గ్రూప్. సో ఇట్లా ఈ నేమ్స్ అన్ని కూడా మనం ఏమైతే చెప్తామో ఆ నేమ్స్ ని మనం ఏం చెప్తాము. ఇక్కడ చూడండి, ద టూ వర్డ్స్ ద్రోణాచార్య అండ్ అర్జున ఆర్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్. సో ఈ రెండు కూడా పేర్లు. ద వర్డ్ హస్తినాపుర ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ ప్లేస్. ఇది ఒక ప్లేస్ పేరు, ఊరు పేరు. ద వర్డ్స్ పాండవాస్ అండ్ కౌరవాస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ఫ్యామిలీ గ్రూప్. ఈ పాండవులు కౌరవులు అనేది కుటుంబం యొక్క పేర్లు, కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ గ్రూప్. అదొక సమూహం పేరు. తర్వాత టీచర్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ ప్రొఫెషన్. ఇది ఒక వృత్తికి అంటే ఒక వృత్తి పేరు ఇది. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నేమింగ్ వర్డ్స్. సో దాన్ని మనం ఏమంటాము, నేమింగ్ వర్డ్స్ అంటాము. పేర్లను తెలియజేసి పదాలు అంటాము. దాన్ని మనము నౌన్స్ అంటాము. ఏ నౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్స్. అంటే థింగ్స్ లో లివింగ్ థింగ్స్ వస్తుంది, నాన్ లివింగ్ థింగ్స్ వస్తుంది. లివింగ్ థింగ్స్ అంటేనేమో చెట్లు, తర్వాత పక్షులు, జంతువులు వస్తాయి. నాన్ లివింగ్ థింగ్స్ అంటేనేమో నాన్ లివింగ్ థింగ్స్ అంటే మనకు నాన్ లివింగ్ థింగ్స్ అంటే వస్తువులు వస్తాయి. ఐడియా అంటే ఒక భావన, పావర్టీ పేదరికము, ఫ్రీడమ్ స్వేచ్ఛ, సొసైటీ సమాజము. సో ఇవన్నీ కూడా ఒక భావన. ఇట్లా వీటి పేర్లు. నౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ ఈస్ ద నేమ్. నౌన్ అంటే పేరు, ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. నేమ్ పర్సన్ పేరు, వ్యక్తి పేరు, ప్లేస్ ప్రదేశం పేరు, థింగ్ అంటే లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ వాటి పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లు, జంతువుల పేర్లు. తర్వాత నెక్స్ట్ చెట్ల పేర్లు. ఇవన్నీ కూడా ఐడియా అంటే ఒక భావన. సో ఇట్లా పేర్లను తెలిపేదాన్ని మనం ఏమంటాము, నేమింగ్ వర్డ్స్ చెప్తాము, నౌన్స్ అని చెప్తాము. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం నౌన్స్ అనేది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమొచ్చారు మనకు, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. సో స్టోరీ నుంచి ఇచ్చినటువంటి ఇక్కడ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఏకలవ్య వాజ్ ఏ యంగ్ అండ్ యాక్టివ్ బాయ్. ఏకలవ్య అంటే యంగ్ అండ్ యాక్టివ్ బాయ్ అంట. ఇందులో ఏకలవ్య అనేది మన థిక్ బోల్డ్ లెటర్ లావ్ అక్షరాల్లో ఉంది. నెక్స్ట్ చూడండి, హీ వాజ్ ద సన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ద జంగిల్ ట్రైబ్స్. అతడంట జంగిల్ ట్రైబ్స్, అడవిలో ఉన్నటువంటి ట్రైబ్స్ యొక్క తెగ ఏదైతే ఉందో దానికి అతడు వాళ్ళ యొక్క కొడుకు అంట. ఆ జంగిల్ ట్రైబ్స్ లో పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద యొక్క కొడుకు అంట. ఎవరు? ఏకలవ్య. అతడు ఏకలవ్య. ఇక్కడ ఏకలవ్యకు బదులుగా ఇక్కడ మనం హీ అనేది వాడినాము, నౌన్ కు బదులుగా వాడినాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ద ప్రిన్సెస్ వర్ సర్ప్రైజ్డ్. సో ప్రిన్సెస్ అంటే సర్ప్రైజ్ అయ్యారంట, ఆశ్చర్యపోయారంట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సూన్
దే సా ఎ యంగ్ మ్యాన్ విత్ బౌ అండ్ యారోస్. అంతలోనే వెంటనే అంటే అతడు వాళ్ళంట ఏం చూసిరంట, సా యంగ్ మ్యాన్ ని బౌ అండ్ యారోస్ అంటే ఒక విల్లు తర్వాత బాణాలుతో ఉన్నటువంటి యంగ్ మ్యాన్ ని చూసిరంట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ద వర్డ్ హీ ఇన్ ద సెకండ్ సెంటెన్స్. సో సెకండ్ సెంటెన్స్ లో ఉన్నటువంటి హీ అనేది ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద వర్డ్ ఏకలవ్య. ఏకలవ్యకు బదులుగా ఉపయోగించబడింది. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్, ఒకటో సెంటెన్స్ లో ద వర్డ్ దే ఇన్ ద ఫోర్త్ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద వర్డ్ ప్రిన్సెస్. సెకండ్ ఫోర్త్ సెంటెన్స్ లో ఉన్నటువంటి దే అనేది మూడో సెంటెన్స్ లో ఉన్నటువంటి ప్రిన్సెస్ కు బదులుగా ఇన్ ద థర్డ్ సెంటెన్స్. సో థర్డ్ సెంటెన్స్ లో ఉన్నటువంటి ప్రిన్సెస్ బదులుగా ఉపయోగపడింది. అంటే మనము నౌన్ కు బదులుగా హీ వాడినాము, తర్వాత ప్రిన్సెస్ కు బదులుగా దే వాడినాము, నౌన్ కు బదులుగా వాడినాం. సచ్ వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్, అట్లాంటి వర్డ్స్ ఏవైతే యూజ్ చేస్తామో ఇన్స్టెడ్ ఆఫ్ నేమింగ్ వర్డ్స్ is are called as pronouns. మనము నేమింగ్ వర్డ్స్ పేర్లకు బదులుగా వాడే వాటిని ఏమంటాము, ప్రొనౌన్స్ అంటాము, సర్వనామాలని అంటాము. సో ఎగ్జాంపుల్ చూడండి, షీ, ఇట్, హిజ్, ఐ, హర్, హిమ్, వి, ఇవన్నీ కూడా మనకు సర్వనామాలు అవుతవి. అది మీరు గుర్తించుకోవాలి. పేరుకు బదులుగా వాడేదాన్ని ఏమంటాం మనము, సర్వనామం అని చెప్తాము. చూడండి ఇక్కడ రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్స్ విత్ ద సూటబుల్ ప్రొనౌన్స్. ఐ, వి, దే, హీ, షీ, వీటితోటి మీరు రీప్లేస్ చేయాలంట. చూడండి ఇక్కడ పుష్ప ఉంది, పుష్పకు బదులుగా మీరు ఏమని రాస్తారు, ఏమని రాస్తాం మనం, బదులుగా మనము అని రాస్తాము. బాబు ఉన్నాడు, బాబుకు బదులుగా ఏం రాస్తాము, చూడండి సుభద్ర రాణి ఇద్దరు, వాళ్ళిద్దరికి బదులు ఏం రాస్తాము, మనం దే రాస్తాం, వాళ్ళు అంటాం కాబట్టి దే రాస్తాము. ఇక్కడ జ్యోతి చూడండి, జ్యోతి సేస్, జ్యోతి చెప్తుందంట ఏమని, స్టూడెంట్, నేను స్టూడెంట్ అని చెప్తుందంట. నేను స్టూడెంట్ అంటే ఏమొస్తుంది, ఐ వస్తుంది. జ్యోతి స్టూడెంట్ అని చెప్తారు. ఒకసారి చూడండి, చదవండి మీకు తెలుస్తుంది. చూడండి, పుష్ప ఈజ్ ఏ గుడ్ గర్ల్ అంట. పుష్ప ఈజ్ ఏ గుడ్ గర్ల్, ఆమె మంచి బాలిక. షీ లైక్స్ టు హెల్ప్ అదర్స్, ఆమె ఇతరులకు సహాయం చేస్తుందంట. సో కాబట్టి పుష్పకు బదులుగా మనం ఇక్కడ షీ వాడినాము. చూడండి ఇక్కడ బాబు ఈజ్ గోయింగ్ టు స్కూల్, బాబు అంట స్కూల్ కి వెళ్తుండంట. హీ లైక్స్ స్కూల్, ఎందుకు, అతడు స్కూల్ అంటే అతనికి ఇష్టం అంట. సో కాబట్టి బాబుకు బదులుగా మనం ఇక్కడ హీ అనేది వాడినాము. నెక్స్ట్ చూడండి, సుభద్ర అండ్ రాణి వర్ రీడింగ్ ఏ స్టోరీ బుక్. వాళ్ళిద్దరంట ఒక స్టోరీ బుక్ ని చదువుతుంటే వాళ్ళు ఏం చేస్తారంట, ఎంజాయ్ రీడింగ్ స్టోరీస్. వాళ్ళు స్టోరీస్ ని చదవడం అనేది వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారంట, ఆనందపడుతున్నారంట. కాబట్టి వాళ్ళు అంటే దే వస్తుంది, దే ఎంజాయ్ రీడింగ్ ద స్టోరీస్. నెక్స్ట్ చూడండి, జ్యోతి సేస్, జ్యోతి చెప్పిందంట ఏమని, ఐఎమ్ ఏ స్టూడెంట్, నేను ఒక స్టూడెంట్. నేను అనే దానికి ఏం వాడతాం మనము, ఐ అనేది ఇక్కడ నెక్స్ట్ ఏముంది చూడండి, ఇక్కడ అండ్ సింగ్ ద ఫాలోయింగ్ సాంగ్. హిందీ వాటిలో ఉన్నటువంటి వాటిని మీరు రీడ్ చేయండి. రీడ్ అండ్ సింగ్ ద ఫాలోయింగ్ సాంగ్, హిందీ రీడ్ చేసి చదివి పాడండి. రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్స్ ప్రొనౌన్స్. ఏదైతే అండర్లైన్ వర్డ్స్ ఉన్నాయో, బోల్డ్ లెటర్లు ఉన్నాయో వాటిని మీరు ప్రొనౌన్స్ తోటి రీప్లేస్ చేయండి. ఆ పేర్లు వాటితోటి మీరు పేర్లు అనేది చేయండి. నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ తోటి ఆ ప్రొనౌన్స్ ని మీ ఫ్రెండ్స్ తోటి నేమ్స్ రీప్లేస్ చేయండి. రైట్ ద సాంగ్ అగైన్. సో మళ్ళీ కూడా సాంగ్ అనేది మీరు మళ్ళీ రాయండి. కిడ్స్ ట్రైన్ చూడండి, కిడ్స్ ట్రైన్ అంటే చిన్నపిల్లలు రైలాట ఆడతారు కదా, చిన్నపిల్లలు చెక్ అని రైలాట ఆడతారు కదా, కిడ్స్ ట్రైన్, చిన్నపిల్లల ట్రైన్. ఏముంది, వినాలే, ఎవ్వరు కూడా సౌండ్ చేయొద్దు.
ఈ ప్లేస్ ఏ ట్రైన్ అంట, అంటే అతడు ట్రైన్ లాగా ఆడుతుందంట, అతడు ట్రైన్ లాగా ఆడుతుండంట, అంటే నటిస్తుండంట. సో హీ సో ఇక్కడ మీరు ఈ హీ దగ్గర మీ ఫ్రెండ్స్ పేరు రాయాలి. హీ దగ్గర ఫ్రెండ్స్ పేరు ఎవరు? లోకేష్. ఎవరు పేరు రాదా? లోకేష్. లోకేష్. సో లోకేష్ ఎట్లా ఆడుతుండు? లోకేష్ ప్లేస్ ఏ ట్రైన్. లోకేష్ ఏమో ట్రైన్ లాగా ఆడుతుందంట. సో ఇట్లా. నెక్స్ట్ షీ ప్లేస్ ఏ విజిల్. ఆమెనేమో విజిల్ వేస్తుంది. ఆమె బదులు మీ ఫ్రెండ్ పేరు ఎవరి పేరు రాస్తారు? షీ అంటే ఆమెకు బదులుగా మీరు ఒక గర్ల్ మీ ఫ్రెండ్ పేరు రాయాలి. ఇప్పుడు ఏంది? రాణి అనుకోండి. రాణి ప్లేస్ ఏ విజిల్. రాణి విజిల్ వేసి ఆట ఆడుతుంది. దే మూవ్ అవే. సో వాళ్ళిద్దరు ఏం చేస్తారు? వెళ్తున్నారు అనుకుంటా, వాళ్ళు ట్రైన్ ఆట ఆడుకుంటూ వెళ్తున్నారు. దే అంటే ఇక్కడ ఎవరైతారు? లోకేష్, పైన ఉన్నటువంటి లోకేష్ అండ్ రాణి వీళ్ళిద్దరు అవుతారు. లోకేష్ అండ్ రాణి మూవ్ అవే. సో ఇట్లా మనం నేమ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అండి హైడ్ అండ్ సీక్ గేమ్. హైడ్ అండ్ సీక్ అంటే దాగుడు మూతలాట. ఏంది? దాగుడు మూతలు. హైడ్ అంటే దాక్కోవడము, సీక్ అంటే వెతకడం, పట్టుకోవడము. చూడండి ఇక్కడ ఈ ప్లేస్ అంటే దొంగలాగా నటిస్తుండు, ఆడుతున్నాడు ఆటలో. అతడంటే ఎవరు ఒక రాజు అనుకుందాం. రాజు. సో రాజు ఏం చేస్తుండు? దొంగలాగా నటిస్తుండు. రాజు ప్లేస్ ఏ థీఫ్ లాగా చేస్తున్నాడు. ఐ ప్లే ఏ పోలీస్. నేను పోలీస్ లాగా ఆడుతున్నా. ఐ అంటే ఎవరు? ప్రవీణ రాధం. ప్రవీణ అనుకోండి. ప్రవీణ ప్లే ఏ పోలీస్. ప్రవీణ పోలీస్ లాగా నటిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, వి ప్లే హైడ్ అండ్ సీక్. మేము దాగుడు మూతలాట ఆడుతున్నాం. వి అంటే ఎవరైతారు? వీళ్ళిద్దరు. అంటే అప్పుడు రాజు అండ్ ప్రవీణ ప్లే హైడ్ అండ్ సీక్. అంటే అప్పుడు దాగుడు మూతలాట వాళ్ళిద్దరు ఆడుతున్నారు. సో ఇట్లా మీ ఫ్రెండ్స్ పేర్లు అనేది అక్కడ మీరు రాయాలి. నెక్స్ట్ అండి కింగ్ అండ్ క్వీన్. అంటే రాజు రాణి ఆట ఆడుతున్నారు. అతడు ఇంట్లాగా ఆడుతుండ్రు. అంటే సిద్ధు ప్లేస్ యాజ్ ఎ కింగ్. సిద్ధు రాజులాగా ఆడుతుండు. షీ ప్లేస్ ఎ క్వీన్. అంటే ఆమె రాణిలాగా నటిస్తుంది. ఆమె అంటే రాధా ఉందనుకోండి. రాధా ప్లేస్ అంటే రాణిలాగా నటిస్తుంది. దే ప్లే ఏ డ్రామా. వాళ్ళు ఏం చేస్తారు? ఒక డ్రామా చేస్తారు. వాళ్ళు అంటే ఎవరు? ఏం చేస్తారు? వాళ్ళు ప్లే డ్రామా. మరి అక్కడ మీ ఫ్రెండ్స్ తో ఉన్నటువంటి నేమ్స్ రీప్లేస్ అయితే చేయాలి. రైటింగ్ సంబంధించిన ఎగ్జామ్ లో మనకేమి అడగడం లేదు. తర్వాత ఫన్ విత్ వర్డ్స్. సో ఈ ఫన్ విత్ వర్డ్స్ మనకి ఎగ్జామ్ లో అడుగుతున్నారు. ప్రతి లెసన్ వెనుక ఉన్నటువంటి సో అవి అడగడం జరుగుతుంది. ఇక్కడ వినాలి. రాసి ఇక్కడ ఎంపరర్, డాక్టర్, రేజర్, టైలర్ కూడా మనకు ఓఆర్ వచ్చింది. ఎంపరర్, డాక్టర్, మోటార్, రేజర్, టైలర్.
సో వీటి స్పెల్లింగ్స్ అడుగుతాడు. వీటి గురించి మీరు ఏం నేర్చుకోవాలంటే స్పెల్లింగ్. మోటార్ స్పెల్లింగ్ అని ఇస్తాడు. మోటార్ MOT ఇచ్చి డాష్ డాష్ ఇస్తాడు. ఓఆరు ఈఆరు ఓఆరు తర్వాత ఓవర్ సార్ ఓవర్ నేథర్ ఓవర్ ఓఆర్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ స్పెల్లింగ్స్ అనేది నేర్చుకోవాలి. ఇస్తాడు అప్పుడు మీరు ఏం చూస్ చేసుకోవాలి. ఈఆర్ అనేది కాబట్టి స్పెల్లింగ్స్ అనేది మీరు నేర్చుకోవాలి. సో ఇది మనకు ఫస్ట్ లెసన్ లో ఉన్నటువంటి మనకి ఎగ్జామ్ లో ఇంగ్లీష్ లో ఎగ్జామ్ లో లెసన్ గురించి అడగడం లేదు ఇప్పటి వరకు కూడా. ఆ లెసన్ వెనుక ఉన్నటువంటి గ్రామర్ ఏదైతే ఉందో అది మాత్రమే ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కాబట్టి మీరు లెసన్ వెనుక ఉన్నటువంటి గ్రామరే మీరు బాగా నేర్చుకోవాలి. రైమ్ ఎగ్జామ్ లో రైమ్ గురించి ఎగ్జామ్ లో అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి రైమ్ చూడండి. స్కూల్ ఈజ్ ఫన్. రైమ్ పేరేంది? టైటిల్ స్కూల్ ఈజ్ ఫన్. సో ఇక్కడ మీరు రైమ్ చూడండి. ఇగో రైమ్ లో ఏముంది? రైమ్ రవీనా రైమ్ పాడతావా? My friend likes mathematics, not just problems, but also. రవీనా ఉందా? లక్ష్మి ప్రవీణ ఉన్నారా? ఉన్నాం సార్. రైమ్ పాడమని చెప్పు. రీడింగ్ స్టోరీస్. Reading stories so much fun. Our English book has plenty of them. My friend likes mathematics, not just problem but also tricks. My brother is fond of drawing, birds singing and rivers flowing. My sister always plays with clay, make pots and toys to play. My cousin plucks leaves and flowers, presses them between books and paper. Many to do, not just one. In our school, learning is fun. ఇక్కడ రైమ్ ఉంది కదా. ఈ రైమ్ లో ఏం అడుగుతున్నారంటే ఒకసారి చూడండి. ఈ రైమ్ లో ఇట్లా ఇస్తారు. రైమ్ ఎట్లా ఇస్తారు అంటే ఇట్లా ఇస్తారు. ఇది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ ఇచ్చి ఫోర్త్ లైన్ ఇస్తారు. ఇది డాష్ ఇస్తారు. ఈ డాష్ లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇందులో 4 ఉన్నాయి కదా. ఇవి ఈ 4 ఫస్ట్ది సెకండ్ది ఇచ్చి ఫోర్త్ ఇచ్చి ఈ మధ్య లైన్ ఏంది అని అడుగుతున్నాడు. అది మీరు గుర్తుపట్టాలి. ఈ మధ్య లైన్ ఏమి ఇస్తారు? ఇది ఇస్తారు, ఇది ఇస్తారు, ఇది ఇస్తారు. సో ఏదనేది ఆ మధ్యలో ఏది ఉంటది అనేది మీరు గుర్తుపట్టాలి. సో అంటే మీరు ఖచ్చితంగా మీకు ఏం రావాలి? ఈ రైమ్ అనేది మీరు నేర్చుకోవాలి. రైమ్ నేర్చుకుంటేనే మీకు అక్కడ ఆన్సర్ అనేది చేయడానికి వస్తుంది. రైమ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. రైమ్స్ అనేది అందరు కూడా నేర్చుకోవాలి. రైమ్ నేర్చుకుంటే మీకు ఒక మార్క్ అనేది వస్తుంది ఇంగ్లీష్ లో. ఇంతకుముందు ప్రవీణ పాడింది కదా. సో అట్లనే మీరందరూ కూడా నేర్చుకోవాలి. చూడకుండా నేర్చుకోవాలి, చూసి కాదు. చూడకుండా నేర్చుకోండి. ఎగ్జామ్ లో దేని తర్వాత ఏది వస్తుంది, ఏ లైన్ తర్వాత ఏది వస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ రీడింగ్ స్టోరీస్ మచ్ ఫన్ పాడండి మీరు కూడా అందరూ. Reading stories so much fun. Our English book has plenty of వినాలి అందరు వినాలి. నేను పాడినాక మీరు పాడండి, నేను చెప్పినాక మీరు చెప్పండి. చెప్పండి. రీడింగ్ స్టోరీస్
much fun. Reading stories. Many of them. My friend likes mathematics. Not just problems, but also tricks. My friend is fond of drawing. My brother is fond of drawing. Birds singing and rivers flowing. My sister always plays with K. Makes pots and toys to play. My cousin plucks leaves and flowers. Measures them between books and papers. Many to do, not just one. In our school, learning is fun. ఇది ఇక్కడ ఉన్నటువంటి రైమ్. సో దీని అర్థం తెలుసా మీకు? రైమ్ అర్థము చూడండి. స్టోరీ సో మచ్ ఫన్ అంట. అంటే రీడింగ్ స్టోరీస్ చదవడం అంట చాలా. ఇగో ఇక్కడ స్టోరీ చదువుతుంది చూడండి ఇక్కడ ఈ గర్ల్. సో రీడింగ్ స్టోరీ చదవడం అంటే చాలా ఫన్. ఫన్ అంటే చాలా ఆనందము చదవడము కదా. అవర్ ఇంగ్లీష్ బుక్ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ దెమ్. మా ఇంగ్లీష్ బుక్ లో అవి ప్లెంటీ అంటే చాలా. మా ఇంగ్లీష్ బుక్ లో అవి స్టోరీస్ చాలా ఉన్నవి కదా. మై ఫ్రెండ్ లైక్స్ మ్యాథమెటిక్స్. మా ఫ్రెండ్ కి ఇగో మ్యాథమెటిక్స్ చేస్తుంది చూడండి. 3+7 2-1 అలా ఫ్రెండ్ కంటే మ్యాథమెటిక్స్ గణితం అంటే ఇష్టం అంట కదా. నాట్ జస్ట్ ప్రాబ్లమ్సే కాదు, బట్ ఆల్సో ట్రిక్స్, ఉపాయాలు కూడా. ప్రాబ్లమే కాకుండా టెక్నిక్స్ కూడా అతనికి ఇష్టం అంట. సో నెక్స్ట్ చూడండి. మై బ్రదర్ ఈస్ ఫౌండ్ ఆఫ్ డ్రాయింగ్. ఫౌండ్ ఆఫ్ అంటే కూడా ఇష్టమే. సో ఇక్కడ అలా బ్రదర్ చూడండి ఏం చేస్తుండు, డ్రాయింగ్. బర్డ్ ని డ్రా చేస్తుండు కదా. అతనికి డ్రాయింగ్ అంటే ఇష్టం అంట. ఏంటి ఏ డ్రాయింగ్? బర్డ్ సింగింగ్ అండ్ రివర్స్ ఫ్లోయింగ్. ఇక ఇక్కడ బర్డ్ సింగింగ్. సో బర్డ్స్ అక్కడ పాడుకుంటూ ఎగిరిపోతున్నాయి కదా బర్డ్స్. రివర్ ఫ్లోయింగ్, రివర్ ని ఫ్లోయింగ్ దించుతున్నాడు కదా, అది ఇష్టం అంట కదా. మై సిస్టర్ ఆల్వేస్ ప్లేస్ విత్ క్లే. మా సిస్టర్ ఎప్పుడు కూడా మట్టితోటి బొమ్మలు మట్టితోటి ఆడుకుంటారంట వాళ్ళ సిస్టర్ కదా. ఏం చేస్తుందంట? మేక్ పాట్స్ అండ్ టాయ్స్ టు ప్లే. మేక్ పాట్స్ కుండలు, టాయ్స్ బొమ్మలు ఆడుకోవడానికి చేస్తాడంట. మై కజిన్ ప్లక్స్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్. లీవ్స్ ఫ్లవర్స్. ప్లక్స్ అంటే తెంపడం. ప్లక్స్ అంటే వాళ్ళ కజిన్ లీవ్స్ ఫ్లవర్స్ తెంపుతుంటారంట. సో తెంపుతుంటారంట వాళ్ళ కజిన్ అంటే వాళ్ళ బాబాయ్ పిల్లలు గాని వాళ్ళ అంకుల్ పిల్లలు గాని వాళ్ళను కజిన్ అని చెప్తాం. సో ఆమె వెంట ఏం చేస్తుందంట? లీవ్స్ ఫ్లవర్స్ తెంపుతుంటదంట. తెంపి ఏం చేస్తుందంట? ప్రెసెస్ దెమ్ బిట్వీన్ బుక్స్ అండ్ పేపర్స్. బుక్స్ మధ్యన పేపర్స్ మధ్యన వాటిని ప్రెస్ చేస్తారంట, పెడతాదంట. తర్వాత మెనీ టు డూ, చాలా ఉంటాయి, చాలా చేస్తారంట. నాట్ జస్ట్ వన్, ఒక్కటి కాదు, చాలా చేస్తాము. ఇన్ అవర్ స్కూల్ లెర్నింగ్ ఇస్ ఫన్. అందుకే స్కూల్లో లెర్నింగ్ అనేది, నేర్చుకోవడం, అభ్యసనం అనేది చాలా ఫన్, ఆనందంగా ఉంటుంది మాకని ఇక్కడ వీళ్ళు రైమ్ గురించి చెప్తున్నారు. సో ఈ మనకు ఎగ్జామ్ లో దీని మీనింగ్ గాని దీన్ని ఎట్లా వాడడం గాని అడగరు. ఏం అడుగుతారో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రైమ్ అనేది దేని వెనుక ఏది, దేని తర్వాత ఏ లైన్ వస్తుంది, రైమ్ లో దేని తర్వాత ఏ లైన్ వస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఈ లైన్ ఇస్తారు, ఈ లైన్ ఇస్తారు, ఈ లైన్ ఇస్తారు. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, ఫోర్త్ లైన్ ఇస్తారు. థర్డ్ లైన్ ఏదని అడుగుతారు. సో థర్డ్ లైన్ మీరు గుర్తుపట్టాలి. కింద మనకి ఇచ్చిన వాటిలో
ఈ థర్డ్ లైన్ ఏంటనేది మీరు గుర్తుపెట్టుకుంటే మీకు మార్క్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది రైమ్ కి సంబంధించినటువంటి అంశం. సో ఇక్కడ ఈ కాంప్రహెన్షన్ కూడా మనకి ఏం అడగరు. ఈ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కూడా మీకు గుర్తుపెట్టుకోవాలి. కన్వెన్షన్స్ అంటే ఎప్పుడు మనము క్యాపిటల్ లెటర్, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఈ అపాస్ట్రఫీ ఎప్పుడు మనం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు వాడతాం మనము? క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు వాడతాం అంటే సెంటెన్స్ వాడతాము. నేమ్స్ ఫస్ట్ కూడా క్యాపిటల్ వాడతాం. నేమ్స్ కూడా క్యాపిటల్ వాడతాము. నేమ్స్ ఎప్పుడైనా నేమ్స్ ఫస్ట్ లెటర్ అది ఏడ వచ్చినా క్యాపిటల్ ఉంటది. అదే సెంటెన్స్ స్టార్టింగ్ లో సెంటెన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ అవుతది. చూడండి ఇక్కడ క్యాపిటల్ ఉంది. ఏకలవ్య పేరు కాబట్టి క్యాపిటల్ ఉంది. ఇక్కడ మళ్ళీ ఏకలవ్య వచ్చింది. ఏకలవ్య అనేది ఏం చేస్తుంది? ఇక్కడ ఈ అనేది క్యాపిటల్ అవుతుంది పేరు కాబట్టి. సో ఇక్కడ చివరిలో ఫుల్ స్టాప్ అన్న ఉంటది, క్వశ్చన్ మార్క్ అన్న ఉంటది, అపాస్ట్రఫీ ఫుల్ స్టాప్ అన్న ఉంటది, క్వశ్చన్ మార్క్ అన్న ఉంటది, అపాస్ట్రఫీ అన్న అదే ఎక్స్క్లమేషన్ మార్క్ అన్న ఉంటది. ఫుల్ స్టాప్ అంటే జనరల్ సెంటెన్స్ ఎండ్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ అంటేనేమో క్వశ్చన్ మార్క్ ఎండ్ అవుతుంది. అది ఎక్స్క్లమేషన్ అంటేనేమో అది ఎక్స్క్లమేషన్ మార్క్. ఎవరి పిల్లలు మొత్తుకునేదే? ఏం పిల్లలరా మీరు? నేను నోరు పెట్టాడు మొత్తుకుంటుంటే మీరు లొల్లి పెడితే ఎట్లా? చూడండి ఇక్కడ ఏకలవ్యలో ఫస్ట్ లెటర్ ఈ అనేది క్యాపిటల్ ఉంటది. ఇప్పుడు హూ సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు డబ్ల్యూ క్యాపిటల్ ఉంటది. ఏకలవ్య ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే మనకు సెంటెన్స్ అనేది ఫుల్ స్టాప్ తో కానీ క్వశ్చన్ మార్క్ తో కానీ ఎక్స్క్లమేషన్ మార్క్ తో కానీ ఆ సెంటెన్స్ అనేది ఎండ్ అవుతుంది. సో మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే జనరల్ సెంటెన్స్ అయితేనేమో ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. అది క్వశ్చన్ అయితేనేమో క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవుతుంది. అది ఎక్స్క్లమేషన్ అంటే అది ఒక ఎక్స్క్లమేషన్. ఇంటర్జెక్షన్ అంటే అది సడన్ ఫీలింగ్ అంటే మనకి ఎక్కువ ఆనందం లేదంటే ఏదన్నా ఆశ్చర్యాన్ని కలిగించేది అయితే మనం ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది యూజ్ చేస్తాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హూ ఈజ్ ఏకలవ్య? ఏకలవ్య ఎవరు? ఇది క్వశ్చన్ కదా. క్వశ్చన్ కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. తర్వాత ఏకలవ్యలో ఈ క్యాపిటల్ ఉంటది. ఏకలవ్య ఏకలవ్య అనేది యంగ్ యాక్టివ్ బాయ్ అంట. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ తీసేసి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. అది నెక్స్ట్ ఇక్కడ రెండోది ఈ సెడ్ అతడు చెప్పిండంట ఏమని? అయామ్. సో ఐకి ఏముంటది? అపాస్ట్రఫీ ఉంటది. ఐకి యామ్ అపాస్ట్రఫీ ఉంటది. ఐఎమ్ ద సన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ద షాదా. ఇక్కడ ఐయామ్ ఉంటది. ఇందులో ఏ తీసేస్తే ఐయామ్ ఏ తీసేదని షార్ట్ ఫామ్ గా ఐయామ్ అని రాస్తాం. సో ఇట్లా ఇక్కడ అపాస్ట్రఫీ అనేది మనము చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఇక్కడ ఏది ఉంచాలనేది కూడా మనము నేర్చుకోవాలి. సో ఇక్కడ డాష్ ఇస్తాడు. సో ఇక్కడ డాష్ ఇచ్చి ఇక్కడ మనం ఏది చేస్తామంటే క్వశ్చన్ మార్క్, స్టాప్, ఎక్స్క్లమేషన్ మార్క్ లేదంటే నన్ను అని అడుగుతాడు. సో మీరు దాన్ని మీరు గుర్తుపట్టాలి. తర్వాత ఈ ప్రాజెక్ట్ వర్క్ కూడా మనకి ఎగ్జామ్ లో అవసరము లేదు. ఇది లెసన్ కి సంబంధించి మొత్తం మనకు ఈ రోజు క్లాస్ లో ఇలాంటివన్నీ ఇక్కడ ఏకలవ్య క్లాస్ లో ఏమేమి ఎగ్జామ్ లో వస్తాయి అనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాము. క్లాస్ అంతా కూడా పడింది. వీడియో కూడా మీకు గ్రూప్ లో తెలియజేయడం జరుగుతుంది. మీరు మళ్ళీ ఒకసారి వీడియో అనేది చూడండి. అర్థమైందా క్లాస్ అంతా? దయచేసి మీరంతా కూడా